హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇంట్లో మనము హ్యాండ్ వాష్ ప్యాకెట్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. అవి ఒక డబ్బాలో పోసిన తర్వాత ప్యాకెట్స్ అనేవి పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా వీటితో ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉంది, చూసేయండి. ఇలా మనం ప్యాకెట్ని కొంచెం కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎంతో కొంత హ్యాండ్ వాష్ అనేది మిగిలిపోయి ఉంటుంది. దాన్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న సింక్ కానీ అలాగే ట్యాప్స్ కానీ నీట్గా క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ విధంగా అయితే ట్రై చేసేయండి, మీకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చూసారా, ప్యాకెట్ ఏంటంటే మనం డెటాల్ ప్యాకెట్స్ కానీ అలాగే షాంపూ ప్యాకెట్స్ కానీ అయిపోగానే పడేస్తూ ఉంటామండి. అలా వేస్ట్గా చేయకుండా కొంచెం కత్తెరతో కట్ చేసుకొని ఇలా షింక్ బేసిన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, క్లీన్ అయిపోతుంది. మంచి స్మెల్తో పాటు అలాగే నీట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూడాలని ఎంత బురుజు వచ్చేసిందో, అంటే అంత లిక్విడ్ అనేది మనకి లోపల ఉంటుందన్నమాట. దాన్ని చక్కగా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఉన్న ట్యాప్స్ కానీ నీట్గా వచ్చేస్తుంది. మనకి రుద్దిన ఫీలింగ్ కూడా లేదు. వెనకాలన్న బండలు కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలా చూస్తేనే వీడియో అనేది అయితే మీకు బాగా అర్థమవుద్ది అనమాట. చూసారా, ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం నీట్గా కడుక్కున్న తర్వాత చూడండి ఎంత తెల్లగా కనిపిస్తుందో. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అలా మనం వాడుకున్న తర్వాత ప్యాకెట్ని వేస్ట్గా పడేయకుండా చక్కగా ఇలా వాష్ చేసుకున్నారనుకోండి, చాలా తెల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా నీట్గా వచ్చేస్తుంది అసలు, వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూసారు కదండి, ఇలా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. మనకి చాలా తెల్లగా, మనము పీస్ పెట్టి రుద్దుకున్న అంత బాగా డర్టీ అనేది వదలదనమాట. మనం ఒక కవర్తో చక్కగా డెటాల్ ప్యాకెట్తో కానీ అలాగే ఏ హ్యాండ్ వాష్ అయినా తెస్తూనే ఉంటాం కదండి. అలా తెచ్చిన హ్యాండ్ వాష్ని మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇలా అయిపోయిన ప్యాకెట్ని పడేయకుండా మనం ఇలా సింక్ని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా తెల్లగా అయిపోతుందండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో షాంపూ ప్యాకెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటామండి. అలా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా షాంపూ ప్యాకెట్స్ అనమాట. అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. మీరు కూడా ట్రై చేయండి. షాంపూ ప్యాకెట్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలా కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఎంతో కొంత షాంపూ అనేది అయితే ప్యాకెట్లో మిగిలిపోయి ఉంటుంది కదండి. ఇదంతా కూడా ఒక టబ్లో వాటర్ తీసుకొని వాటర్లో ఇలా ప్యాకెట్స్ని వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటేనే లోపల ఉన్న షాంపూ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనకు ఒక మంచి లిక్విడ్లా తయారైపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం అన్ని ప్యాకెట్స్ని కట్ చేసుకోవాలన్నమాట. మూలల్లో కానీ అలాగే చాలా షాంపూ మిగిలిపోయి ఉంటుంది. మనం ఏంటంటే తొందరలో ప్యాకెట్లు వాడేసి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా చక్కగా ఈ టిప్ని యూజ్ చేశారంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఉన్న అన్ని ప్యాకెట్స్ అన్నీ కూడా మెల్లిగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. ఇలా ఉన్న ప్యాకెట్స్ అన్నీ కూడా నేనైతే ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి చేతులతో ఇలా మిక్స్ చేసుకున్నామంటే షాంపూ అంతా కూడా లోపల ఉన్న షాంపూ అంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ వచ్చేసిన షాంపూ అన్ని ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ని చక్కగా ఇట్లా చేతులతో ఈ విధంగా చేసుకున్నారంటే చూడండి ఎంత బురుజు వచ్చేసిందో. మనకి ఎంత షాంపూ అనేది మనకి ప్యాకెట్స్లో మిగిలిపోయి ఉంటుంది అనమాట. అవి అలా పడేయకుండా చక్కగా ఇలా వాటర్లో వేసేసుకొని ఈ విధంగా చేసేసుకుంటే చాలా లిక్విడ్ అనేది వచ్చి మనకి మంచి ఫ్లోర్ క్లీనర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పోయినసారి నేను షాంపూ ప్యాకెట్స్తో ఒక లిక్విడ్ తయారు చేసి ఆ లిక్విడ్తో ఇల్లు తుడచడం అయితే జరిగిందండి. చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. మంచి స్మెల్తో పాటు మనకి మురికి కూడా చాలా చక్కగా అయిపోతుంది అనమాట. ఇలా ఒక లిక్విడ్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇలాంటి
డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, ఇలాంటి డోర్ మ్యాట్స్ కానీ, అలాగే మనము కిచెన్ దగ్గర క్లీన్ చేసుకునే క్లాతులు కానీ ఉంటాయి కదా, ఆ క్లాతులన్నీ కూడా ఇలా వాటర్లో ఒకసారి తీసేసుకోవాలన్నమాట. ఎంత మురికి వెళ్తుందంటే చాలా తెల్లగా వచ్చేస్తాయండి. అలాగే ఇంట్లో ఉన్న మాపు కర్రలు ఉంటాయి కదా, మనం మాపు పెట్టేస్తూ ఉంటాము. మాపు పెట్టేసి చక్కగా తెచ్చి మళ్ళీ పక్కకు పెడతా ఉంటాం. దాన్ని అసలు ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోకుండా ఒక రకమైన నీసు వాసన వస్తూ ఉంటుందండి క్లీన్ చేసుకోకపోతే. అలాంటప్పుడు మనం ఖాళీ టైంలో ఇలా షాంపూ ప్యాకెట్స్ అలా మిగిలినప్పుడు చక్కగా వాటర్లో ఒకసారి మనము బాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. మనం మళ్ళీ నెక్స్ట్ డే బండలు మంచిగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం వాటర్ని పారబోసేసి చక్కగా మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒక్కసారి ఈ విధంగా వాటర్లో చేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత మురికి గింత కూడా రాలేదనమాట, మురికి చాలా వరకు పోయిందండి. ఇలా ఉన్న డోర్ మ్యాట్స్ కానీ, కిచెన్ క్లాత్స్ కానీ, అలాగే మాప్ కర్రలు కానీ వీటిలో మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా తెల్లగా వచ్చేస్తాయి. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎలా యూజ్ అయింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంట్లో పల్లీలు ఉంటాయి కదా, ఈ పల్లీలు అనేవి మనం వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము. అవి కొన్ని ఉన్నా ఎక్కువ ఉన్నా సరే మనం కొంచెం వాడకపోతే ఏంటంటే పురుగు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా పురుగు రాకుండా ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎల్లిపాయకి ఇట్లా కాడ వస్తూ ఉంటుంది కదండి, ఇలా కాడ వచ్చినప్పుడు మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అది పడేయకుండా చక్కగా ఎల్లిపాయల్లో ఈ విధంగా పల్లీలలో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పురుగు అనేది అయితే అస్సలు పట్టదు. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని పల్లీలు ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి ఏంటంటే వాడకపోతే అవి పురుగు వచ్చేసి మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోతాయండి. దానివల్ల మనం ఇలా చేసుకున్నాం అనుకో, వాడకపోయినా సరే వాడినా సరే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ, అలాగే బట్టలు ఎక్కువ బ్యాగ్లో సదురుకునేటప్పుడు కానీ ఇంట్లో అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తామన్నమాట. అలా కాకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా. ఇలా ప్యాంటుని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా ప్యాంటుని పెట్టేసుకున్న తర్వాత మనకి కాళ్ళ పార్ట్ని రెండు సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఈ మిడిల్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కాళ్ళ పార్ట్ ఉంటుంది కదా, ఇలా మధ్యకు ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ క్యాప్ ఉంటుంది మనకి, ఇలా గ్యాప్లోకి ఈ ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ తెచ్చి ఇట్లా లోపలికి పెట్టేసుకోవాలి. బాయ్స్ అయితే ఈ టిప్ని చాలా బాగా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. జర్నీస్లో కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఈ ఫోల్డింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది, ట్రై చేసేయండి. తక్కువ బట్టలు పట్టే దగ్గర ఎక్కువ బట్టలు పడతాయండి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. ఈ టిప్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా నీట్గా వచ్చింది చూసారా. ఈ విధంగా మనము లగేజ్ బ్యాగ్లో పెట్టుకున్నా సరే ఎక్కువ స్పేస్ అనేది అయితే వస్తుందన్నమాట. ట్రై చేయండి. నాకైతే ఈ ఫోల్డింగ్ చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా నీట్గా ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్.